గత నెల 21వ తారీఖు సాయంత్రం అందాజ 4-5 మధ్యలో నందిన యొక్క మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడిని అదే ఊరికి సంబంధించిన మిల్లు వీరన్న అతని కొడుకు ఇంకొంతమంది రాయలసీమ సంబంధించిన వ్యక్తులతో కలిపి అతన్ని చంపించటం బొలోరో వెహికల్ తోటి గుద్ది వెనక నుంచి యాక్సిడెంట్ చేపించి చంపడం జరిగింది. ఈ కేసులో మేము ఇప్పటికే మిల్లు వీరన్న అతని కొడుకు సురేందర్ మరియు దీంట్లో మధు అనే ఒకతను మరియు కృష్ణ అనే తెలుగు కృష్ణ అనే పర్సన్, సుంకన్న అనే ఒక పర్సన్, శాంసన్ అనే పర్సన్ ఒకడు, కేషన్ అనే పర్సన్ ప్లస్ రాజేష్ అనే వెహికల్ డ్రైవర్ ఓనర్ని దాదాపుగా ఒక 10 మందిని ఇప్పటికీ మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి అయినటువంటి ఈ అఫెన్స్కి కీలక సూత్రధారి అయినటువంటి ఈశ్వర్ గౌడ్ అనే అతన్ని అప్పటి నుంచి అతను అందరిని పట్టుకున్న దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతున్నా మేము ఈరోజు ఉదయం అదుపులో తీసుకోవడం జరిగింది. అతను తీసుకొని వచ్చి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ఈశ్వర్ గౌడ్ అనే అతను ఇంతకుముందు రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. అక్కడ ఇంతకుముందు ఒక ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో కూడా కోస్కి దగ్గర అయిన ఒక బ్లాస్టింగ్ కేసులో కూడా నిందితుడు. మరియు అతను అంతకుముందు భార్య పెళ్లి చేసుకున్న ఒక 9 నెలలకే చనిపోయిన కేసులో కూడా నిందితుడు ఉన్నాడు. ఒక 10 years బ్యాక్ కేసులైనా అవి ఆల్రెడీ కేసులు కొట్టివేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇతను నందినేకి సంబంధించిన వేరే అమ్మాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆ ఊర్లో కొద్దిగా భక్తుల నిమిత్తం ఇక్కడ గొడవలు ఉన్నాయని చెప్పేసి భక్తుల నిమిత్తం అక్కడ పోయి ఆ మిల్లి వీరన్ ఇంటి పక్కన ఒక టీ స్టాల్ పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి మిల్లి వీరన్ తోటి బాగా పరిచయం ఉండే అతనికి. పరిచయం ఉండటం వల్ల అతను అప్పుడు ఉన్నప్పుడే నేను ఇంతకుముందు బ్లాస్టింగ్ కేసులు చేసిన నాకు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు తెలుసు అని కొంచెం అతనితోటి మాట్లాడటం జరిగింది మిల్లి వీరన్నతోటి. ఆ తర్వాత ఎప్పుడైతే మిల్లి వీరన్నకి భీమారాయుడికి మధ్యలో రాజకీయ కక్షలు మరియు భూ విధాలకు సంబంధించిన